హుస్నాబాద్ పట్టణంలో మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా అవేర్నెస్ కార్యక్రమం హనుమాన్ నగర్ యూత్ ఆధ్వర్యంలో ఓటు హక్కు వినియోగించుకోవాలి, అందరూ ఓటు హక్కు వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందామనే నినాదంతో బైక్ ర్యాలీ నిర్వహించి పట్టణంలో చైతన్య కార్యక్రమాలు చేపడుతున్న 5వ వార్డు హనుమాన్ నగర్ యూత్ సభ్యులు. హనుమాన్ నగర్ యూత్ 5th వార్డ్ యూత్ అంతా కలిసి ఒక మంచి ప్రోగ్రామ్ని తీసుకున్నాం. ఏంటంటే సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్. ఏంటంటే మన ఓటు హక్కును ఎలా వినియోగించుకోవాలి, అందులో ఎలాంటి తప్పుడు దొరకకుండా ఎలా చూసుకోవాలి, ఎవరికి ఓటేద్దాం, మన సొంతంగా వేద్దాం, ఎవరికి కూడా డబ్బులకు అమ్ముడు పోకుండా మన సొంతంగా ఓటేసి మన నవభారతాన్ని నిర్మించుకుందాం. మున్సిపాలిటీ ఎలక్షన్స్ లో భాగంగా మరి ఈ రోజు మా హనుమాన్ నగర్ యూత్ నుండి ఈ యొక్క కార్యక్రమం ఏంటంటే ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలి. అదేవిధంగా ఓటు హక్కు కూడా వృధా కాకుండా ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఆ ఓటును కూడా ఇవరకు బ్యాలెట్ పత్రాలు కాకుండా మనకు ఈవీఎంల సిస్టమ్ ఉన్నాయి కాబట్టి కొంతమంది వాటికి అలవాటు పడిపోయారు కాబట్టి ఈ బ్యాలెట్ పత్రాల గురించి కూడా మేము అవగాహన కార్యక్రమం చేపడుతున్నాం. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఆ ఓటు అనేది కూడా ఇన్వాలిడ్ కాకుండా వాల్యూగా చూసుకొని దాని గుర్తును అభ్యర్థిని చూసుకొని కరెక్ట్ గా వాల్యూడ్ గా చేసుకోవాలి. ఓటు కూడా అది మనం స్టాంపింగ్ చేసేటప్పుడు కూడా కరెక్ట్ గా చూసుకోవాలి. మనం పోలింగ్ చేసేటప్పుడు కూడా కరెక్ట్ గా చూసుకొని పోలింగ్ చేసుకుంటేనే ఆ ఓటు అనేది ఖచ్చితంగా వాల్యూడ్ అవుతుంది. వాల్యూడ్ కాకపోతే ఇన్వాలిడ్ అయిందంటే ఆ ఓటు మీరు వేసిన ఓటు కూడా వేస్ట్ అయిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఈ అవగాహన తెచ్చుకొని ఖచ్చితంగా ఓటింగ్ శాతాన్ని పెంచాలి. ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఓటు హక్కు అవగాహన గురించి మరి ఈ రోజు హనుమాన్ నగర్ యూత్ హనుమాన్ నగర్ పార్టీ మీద హనుమాన్ నగర్ నుంచి ఖచ్చితంగా మేము మల్లె చెట్టు మన అంబేద్కర్ చౌరస్తా నుండి మరి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఖచ్చితంగా అందరికీ వృద్ధులకు గాని యువకులకు కూడా కొంతమందికి తెలుస్తలేదు కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ ఓటు హక్కు అవగాహన నిర్వహిస్తున్నాం. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఓటేయాలి, ఓటింగ్ శాతాన్ని పెంచాలి.